మన దేశానికి స్వతంత్రం వచ్చింది అంటే ఓ సిస్టమ్ ఉంది. ఏంటది? దాదాపుగా 1857లో సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమైనటువంటి తొలి స్వతంత్ర సమరం, అక్కడి నుంచి జరిగినటువంటి పోరాటాలు, ఇటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అనేక మంది చేసినటువంటి పోరాటాల ఫలితం ఫైనల్‌గా మనకి స్వతంత్రం వచ్చింది. అందులో గాంధీ గారైనా ఉంటారు. ఎవరి ప్రయత్నం వాళ్ళది, ఎవరి కోణం వాళ్ళది. లాల్ బాల్ పాలా లేకపోతే ఎవరైతే భగత్ సింగ్ ఇట్లాంటి వాళ్ళందరిది కూడా చెప్పుకుంటుంటాం. టోటల్‌గా స్వతంత్రం వచ్చింది. బట్ బంగ్లాదేశ్‌కి ఇద్దరి వల్లనే స్వతంత్రం వచ్చింది. ఒకటి ముజిబుర్ రెహమాన్, ఆ రోజున పాకిస్తాన్‌లో తిరగబడ్డటువంటి వాడు. అతనికి సహకరిస్తా భారతదేశపు ఆ రోజున ఇందిరాగాంధీ చేసినటువంటి యాక్టివిటీ ఈ రెండిటి వల్ల జరిగింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి యూనస్‌కి అసలు స్వతంత్రంతో ఏమైనా సంబంధం ఉందా? పాకిస్తాన్‌ని నెత్తిన పెట్టుకుని పాకిస్తాన్ని విడగొట్టినటువంటి ముజిబుర్ రెహమాన్ని అక్కడ స్వతంత్ర సమరయోధుడు కాదట. ఆయన వల్ల బంగ్లాదేశ్కి స్వతంత్రం రాలేదట. ఆయన విగ్రహాలు ధ్వంసం చేయించాడు, ఆయనకి సంబంధించినటువంటి పుస్తకాలు నాశనం చేయించాడు, అదే ఇంకా అనౌన్స్ కూడా చేసేసాడు. ఇప్పుడు మరి ఎవరి వల్ల స్వతంత్రం వచ్చినట్టు? పాకిస్తాన్ వల్ల బంగ్లాదేశ్కి స్వతంత్రం వచ్చినట్ట? ఇలాంటి నికృష్ట కమీన్గాళ్ళు ఉన్నంత వరకు ప్రపంచానికి దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది.